2026 ఏప్రిల్ 14వ తేదీ జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో డోలాస్ నగర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద విలువైన ఓట్లతో రాజ్యాధికారం పొంది లాఠీలతో పాటు బుల్లెట్ కాపలాతో బినామీ పేరుతో ఉన్న భూములను, అక్రమ ఆస్తులను, ప్రైవేట్ కంపెనీలను జాతీయం చేసి సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి సాగు భూమి కల్పించుటకు రాజ్యాధికారమే మాస్టర్ కీ అని రిపబ్లికన్ పార్టీ ఇండియా అనే రాజకీయ పార్టీని స్థాపించిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవం హిందూ, ముస్లిం, క్రైస్తవ ఇంకా సర్వ మతాలకు చెందిన బ్రాహ్మణ, కోమటి, కమ్మ, వెలమ, రెడ్డి, కాపు, రాజులు, ముదిరాజులు, నగరాలు, సగరాలు, చేనేత, గీత, పల్లెకారులు, కుమ్మరి, కమ్మరి, కంసాలి, మంగలి, యాదవ, రెల్లి, రజిక, వడిర, ఉప్పర్, ఎరుకుల, యనాది, కోయ, చెంచు, బోయ, లంబాడి, ఆదివాసులు, బుడగజంగాలు, మేదర్, డొక్కలి, మాల, మాదిగ కులాలకు చెందిన ప్రజలారా, భగవద్గీతలో కానీ, ఖురానాలో కానీ, బైబిల్లో కానీ లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనే పేర్లతో విడిపోవటం వలన దేవుడు సృష్టించిన భూమి వ్యక్తులకు శాశ్వత విక్రయం జరుగుతుంది. అందువలన అవినీతిని శిక్షించి న్యాయాన్ని బ్రతికించవలసిన న్యాయవాదులలో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సౌకర్యం అందించవలసిన వైద్యులలో, విద్యా బుద్ధులతో పాటు సేవాభావం నేర్పించవలసిన ఉపాధ్యాయులలో, సమాజంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా రక్షణ కల్పించవలసిన విద్యావంతులైన పోలీసులలో, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రజలను క్షేమంగా తీసుకువెళ్తున్న డ్రైవర్, కండక్టర్లతో పాటు ఒక కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి, ఎంత ఆస్తి ఉండాలో తెలిసి మంచిని ప్రచారం చేయవలసిన పత్రిక, మీడియాలలో, రాజకీయ మేధావులలో, నిస్వార్థ యువతి యువకులలో, తెలివైన విద్యార్థులలో, మహిళా సంఘాలలో, కుల సంఘాలలో, ప్రజా సంఘాలలో, స్వచ్ఛంద సేవా సంస్థలలో, దైవభక్తి కలిగిన మహిళల్లో, దేశభక్తి కలిగిన ప్రభుత్వ అధికారులతో పాటు పేద, నిరుపేద, మధ్యతరగతి, సంపన్నులైన వారి కుటుంబంలో, కులములో, మతంలో విభేదాలను సృష్టిస్తూ అభివృద్ధిని ఆపటం జరుగుతుంది. రైతులు, చేనేత, గీత, చర్మకారులు, పల్లెకారులు ఇంకా వెలుగులోనికి రాని అన్ని వర్గాల ప్రజల ఆకలి సావులు, ఆత్మహత్యలు జరుగుతున్నవి. మాల, మాదిగ, ముస్లిం, క్రైస్తవ ఇంకా పేద కులాలకు చెందిన ప్రజలపై దాడులు, హత్యలు జరుగుతున్నవి. గౌరవపదం కలిగిన స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దేవుడు సృష్టించిన భూమిని రక్షించకుండానే మతాల పేరుతో గొడవలను సృష్టించటం జరుగుతుంది. ఈ విధంగా జరగకుండా ఉండుటకు సర్వజనులు ప్రేమ, కరుణ, దయ, త్యాగం, ఓర్పు, సేవాభావం కలిగి ఐక్యతతో శాంతియుతంగా జీవించుటకు సర్వ కులాలకు చెందిన పేద ప్రజలు జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల దగ్గర నుండి
స్వతంత్ర అభ్యర్థి గెలుపు కోసం పూజలు ప్రార్థన బలంతో పాటు ఓటు అనే ఆయుధంతో బ్యాలెట్ బాక్స్లోకి వెళదాము. అప్పటి నుండి బెనామీ పేరుతో ఉన్న భూములను, అక్రమ ఆస్తులను, ప్రైవేట్ కంపెనీలను జాతీయం చేసి సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి సాగు భూమి కల్పించుటకు లాఠీలతో పాటు బుల్లెట్ కాపలా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీల వారికి, ఏ కులస్తుల వారికి, ఏ మతస్థుల వారికి, ఏ సంఘస్థుల వారికి వ్యతిరేకం కాదు. దేవుడు సృష్టించిన భూమి నుండి వస్తున్న మంచి పదార్థములను అనుభవించుటకు రిపబ్లిక్ పార్టీ ఇండియా అనే రాజకీయ పార్టీని స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన భూమి కొనుగోలు పథకం ద్వారా సర్వ కులాల్లో ప్రతి కుటుంబానికి సాగు భూమితో పాటు బీపారం భూమి, రైల్వే భూమి, ఆర్ఎండ్బి భూమి, ఫారెస్ట్ భూమి, కాలవగట్టు భూమిపై తరతరాల నుండి నివాసం ఉంటూ అభివృద్ధి కోసం వార్డు మెంబర్ దగ్గర నుండి పార్లమెంటు మెంబర్ వరకు చట్టపరంగా న్యాయమూర్తులుగా విలువైన ఓట్లు వేస్తూ ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వానికి పన్నుల పేరుతో డబ్బులు చెల్లించే స్థలానికి శాశ్వత భూ హక్కు ఉండాలన్నదే మా కృషి, మా ధ్యేయం. అప్పుడే కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుంది. ఇట్లు మాచెల్ల యేసోబు, మన మంగళగిరి నియోజకవర్గం, కృష్ణానగర్లో 1993 మే 29న అక్రమ లాకౌట్కు గురై ఇప్పటికీ పరిష్కారం కాని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు డోలాస్ నగర్లో నిర్మించిన బాబు జగజ్జీవన్ రావు విగ్రహం, డోలాస్ నగర్ ప్రకాశ్ నగర్కు మధ్య గాంధీ నగర్ నందు నిర్మించిన నీలిరంగు జెండా దిమ్మ వ్యవస్థాపకులు, జన చైతన్య ప్రచార కమిటీ అధ్యక్షుడు, సెల్ 8074 06 23 43.